హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. మాదిరెడ్డి సులోచన గారు రచించిన నెలవంక అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 4 వినేద్దామండి. సగం కట్టిన ఇళ్ళు చాలా ఉన్నాయి ఆ ఏరియాలో. రాజు దిగి చూశాడు. చిన్న పోచమ్మ గుడి గేటు ముందున్నది. దుమ్ము ధూళితో కొట్టుకుపోయిన విగ్రహానికి ఎవరో కుంకుమ పసుపు బొట్టు పెట్టారు. సగం కొరికిన కొబ్బరికాయ పెంకు చిప్పలున్నాయి. అదే పోచమ్మ గుడి కాబోలు అనుకున్నారు. గేటు బాగా తెరిచి ఉంది. బిలాబిలామంటూ అందరూ లోపలికి వెళ్ళారు. అక్కడ దృశ్యం చూసి నోట మాట రానట్టు నిశ్చేష్టులైనట్టు ఉండిపోయారు. పెద్ద హాలు మధ్య సామాన్లు చిందరవందరగా పడి ఉన్నాయి. చీకట్లు అలుముకున్నాయి. వెనుక వైపు దగ్గర నిలబడిన రేణు చేతిలో పెద్ద రాయి ఉంది. కొద్ది దూరంలో స్టిల్ ఫోటోగ్రఫీలోని నిశ్చల ఛాయాచిత్రంలా భయంగా చూస్తూ నిలుచున్నాడు రవికాంత్. బావగారిని చూస్తూనే బండ కింద పడేసింది. ఎదకు 2 చేతులు అడ్డు పెట్టుకుని కూలబడిపోయింది. పెనుగులాటలో ఓణి ఎటో జారిపోయింది. రాజు మరదలి దగ్గరికి వెళ్ళి ఓదార్పుగా భుజాలు పట్టుకున్నాడు. ఐసుగడ్డలా ఉన్న ఆమె శరీరం ఆ మాత్రం వేడికే ద్రవించినట్టుంది. బావా అన్నది బాధగా. భూషయ్య రవికాంత్ను పట్టుకుని బండ బూతులు తిట్టాడు. అప్పుడే డ్రైవర్ కూడా వచ్చి తనని పట్టుకున్నాడు. విదిలించుకోబోయాడు. పట్టణాలలో షోక్గా పెంచిన కండలు కాదు, కాయ కష్టం చేసిన భూషయ్య చేతిలో గింజుకున్నాడు. భూషయ్య భుజం మీద కండువా తీసి మరదలకి పల్లెవాటుగా వేశాడు రాజు. పదండి. భూషయ్య 2 అడుగులు వేశాడు. పోలీసు జీపు పద్మ, కృష్ణ, సుబ్బుతో పాటు వచ్చింది. రాఘవ వంక రవికాంత్ కొరకొరా చూశాడు. కృష్ణ సబ్బును చూడగానే అతని కళ్ళు మిలమిలలాడాయి. ఇన్స్పెక్టర్ గారు, ఏదో శబ్దం అయితే గేటు దగ్గర తచ్చాడుతున్నాము. మమ్మల్ని తెచ్చారేం? కృష్ణ గింజుకున్నాడు. పదండి, చెప్పేదంతా పోలీస్ స్టేషన్లో చెబుదురు గాని అన్నాడు ఇన్స్పెక్టర్ గారు. అందరూ 2 జీపుల్లో సర్దుకున్నారు. ఇన్స్పెక్టర్ గారు, 1 నిమిషం మా ఇంటి దగ్గర ఆగాలి. అమ్మాయి బట్టలు మార్చుకుంటుంది అన్నాడు రామరాజు. ఓఎస్ అనుమతించాడు ఇన్స్పెక్టర్. కృష్ణ సుబ్బు చెప్పిన మాటలు విని రవికాంత్ పక్కలో బాంబు పడ్డట్టుగా ఉలిక్కిపడ్డాడు. అవునండి, అతను కలవారి కొడుకు. అతనేం చేసినా చెల్లుతుంది. రేణుకను తీసుకువస్తాను. తన బంగళా దగ్గర ఉండమన్నాడు. ఆమె మా కాలేజీ విద్యార్థినియే. ఆమెను రక్షించాలని వచ్చాం. ఇదంతా నిజమేనా? ఎస్ఐ హుంకరించాడు చేతిలో కర్ర తిప్పుతూ. అబద్ధమని అరవబోయిన రవికాంత్ మాట గొంతులోనే ఉండిపోయింది. అభిమానంతో అతని హృదయం బుసలు కొడుతుంది. ప్రమాణపూర్వకంగా చెబుతున్నాం సార్, మాకు ఉద్దేశం లేదు. అతను చాలా దుర్మార్గుడు. మేం గనక అప్పుడు సహకరించినట్లయితే అతను మమ్మల్ని చంపేసేవాడే అన్నాడు సుబ్బు. అవునండి, అతని ఆగడాలకు భయపడి అతను ఏది చెబితే అది చేశాము. అతను రేణుకను ఏం చేస్తాడోనని సహాయం చేద్దామని రోడ్డు దగ్గరకు వెళ్ళాం. ఎవరూ కనిపించలేదు. కనకమ్మ, పద్మలు జీపులోనే కూర్చున్నారు. రేణు తల ఎత్తి రవికాంత్ వైపు చూసింది. వీళ్ళ నీ స్నేహితులు అని హేళన చేసినట్టున్నాయి చూపులు. అతను తల వంచుకున్నాడు. అవును సార్, అతను అన్నదానికి ఊ అనకపోతే హోటళ్లకు తీసుకుపోవాలి, సినిమాలకు తీసుకుపోవాలి. సుబ్బు దీనంగా చూస్తుంటే, కావాలంటే రాఘవను కూడా అడగండి అన్నాడు. రాఘవ నిజమేనని అంగీకరించాడు. రేణు వాళ్ల వంక ఏహ్యంగా చూసింది. రవికాంత్ చేసిన దానికి అంగీకరిస్తే బాగుండేది. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకాలు అనుకుంది. విషయం గుర్తుకు వచ్చింది. తన ఆలోచనలో తనుండి మోటార్ బైకు తప్పుదారి పట్టిందని గ్రహించలేదు. గ్రహించి ఆపమని అరిచేసరికే అతని తోట ముందాగింది బండి. అతనిలోను మార్పును నమ్మని తను అతని మాటలు ఎలా నమ్మింది? తన మీద శనిదేవత తాండవం చేశారా? స్వాగతం స్వాగతం, రండి. గేటు క్రికెట్ కీపర్ లాగా కృష్ణ వ్యంగ్యంగా అంటూ ఎదురొచ్చాడు. ఉష్, మన కాలేజీకి మకుటం లేని మహారాణి ఈవిడ. జయీ భవ, జయీ భవ వెక్కిరించాడు సుబ్బు. తలెత్తి చుట్టూ చూసింది. తనకు సహాయం వచ్చేవారెవరు దొరుకుతారా అని. నేలచూపులు చూస్తుంది రాచిలక. సుబ్బు వెక్కిరించాడు. పాపం, సారథి గారు సహాయానికి వస్తారని ఆశ కాబోలు అన్నాడు కృష్ణ. ఆమెకు కాలేజీలో లభించే గౌరవము తలచి తలచి అవహేళన చేస్తున్నారు. రేణుకకు రక్తం సలసల కాలిపోతుంది. ఆంబతుల్లాంటి 3 యువకుల చేతిలో నుండి ఎలా బయటపడాలో అర్థం కాలేదు. ఆమె ఆలోచిస్తుండగానే అనుకోని సంఘటన జరిగిపోయింది. నువ్వు చేత్తో కొట్టావు నా చెంపపైన. నేను అంత మేనస్ లేని బ్రూట్ని కాను అంటూ టపీమని ఆమె బుగ్గపై ముద్దు పెట్టాడు రవికాంత్. సిగరెట్ వాసన, సెంటు వాసన మిళితమై విచిత్రమైన వాసన వచ్చింది. అసహ్యంగా చూసింది.
రవికాంత్ 2 చిక్లెట్లు తీసి నోట్లో వేసుకున్నాడు. కసిగా నమిలాడు. నిప్పులు కక్కుతున్నట్టుగా చూసింది. విసురుగా జడలు వెనక్కి వేసుకుంది. రాణిగారు, ఇది మా ఏకాంత మందిరం, దయచేయండి అన్నాడు రవికాంత్. పాపం, ఈ మాత్రం తెలివితేటలు తెలుగు పరీక్షలో చూపితే ఫస్ట్ మార్కులు వచ్చేవి. పెదవి కొరుకుతూ నవ్వింది. ఆమె 2 అడుగులు లోపలికి వేసింది. ఇరుపక్కల కృష్ణ, సుబ్బులు నడుస్తుంటే వెనుక రవికాంత్ వచ్చాడు. సేవకులారా, కుక్కల కంటే విశ్వాసంగా సేవించే మీ సేవకు మెచ్చాను. త్వరలోనే మీకు తగిన సత్కారం జరిపిస్తాను అన్నది తొణక్కుండా. రవికాంత్కు చురుక్కుమంది. ఎంత గర్వం! పళ్ళు పటపటా కొరుక్కున్నాడు. ఏం చెయ్యాలి అన్నట్టు చూశారు కృష్ణ, సుబ్బు. సత్కారానికి మొదట మెట్టు ఏమిటో అర్థమైందిరా. అక్కడ బేరాలు పోవడం దేనికి ఓణి? కింద పెదవి కొరుకుతూ అన్నాడు రవికాంత్. బేరాలకు దిగమంటావా బఠానీ? మెరుపులా వెనుకకు తిరిగి అతనికి అభిముఖంగా నిలబడింది. అవును, పాదాల మీద పడి క్షమార్పణ చెప్పు, లేకపోతే నీ జీవితం నలిపి నాశనం చేస్తాను అన్నాడు తన కసి చాక్లెట్ల మీద చూపుతూ. అతని ముఖం ఎర్రబడింది. పాపం, తెలుగు సినిమాలు తెగ చూసి ఆడదంటే నలిపి నాశనం చేయబడేదని భావిస్తే నీ అంత మూర్ఖులు లేరు అన్నది. అతని నుండి ఎలా తప్పించుకోవాలో అర్థం కాక మాట్లాడుతూనే చూపులతోనే చుట్టూ చూసింది. కృష్ణ వెళ్ళి వెనక తలుపు తీశాడు. ఆమె దృష్టి ఆ తలుపు ముందున్న పెట్టిన రాయిపై పడింది. ప్రాణం పోయినా సరే ఈ ముగ్గురి ఆటలు సాగనివ్వకూడదు అనుకుంది. రవికాంత్ వచ్చి ఓణీలాగాడు. అది ఆమె చేతి మీదుగా అతని చేతిలోకి వెళ్ళింది. ఓ, ఓణి అంటే అంత ఇష్టమా? ఆ మాట చెబితే నేనే ఇచ్చేదాన్నే అన్నది, మనసు మండిపోతున్న మందహాసంగా చేస్తూ. ఏమన్నావు? కసిగా ఓణిని 2 ముక్కలు చేసి విసిరేశాడు. 2 అడుగులు అతను ముందుకు వేశాడు. ఆమె వెనుక్కు వేసింది. అలా ఒకరి వెంట ఒకరు వెనుక తలుపు వరకు నడిచాడు. ఆమెకు తెలుసు, అరిచి గీపెట్టిన ఆ చుట్టుపట్ల ఎవరూ లేరు రావడానికి. రెప్పపాటులో వంగి రాయి ఎత్తింది. రవికాంత్ 2 అడుగులు వెనక్కి వేశాడు. కృష్ణ, సుబ్బు పరిగెత్తుకు వచ్చారు. ముందుకు రాబోయారు. ఆగండి, 1 అడుగు ముందుకు వేశారో మీ స్నేహితుడు తల పగిలిపోతుంది అపర కాళికాదేవిలా అరిచింది. సుబ్బు నిర్లక్ష్యంగా ముందుకు రాబోయాడు. నేను చెప్పేది నీకే, నేను నాజూకుకుపోయే పట్నం పిల్లను కాను. ఆమె ఆ రాయి ఎత్తగలిగిందంటే విసురుగల శక్తి ఉందని గ్రహించాడు. ఆ రాయి రవికాంత్ తలకు సూటిగా ఉంది. ముగ్గురికి గురి చూసి విసిరినా ఒకరికే అపాయం జరుగుతుంది. ఆ ఒక్కరూ ఎవరు కావాలి? ముగ్గురు ఆగిపోయారు. అసహాయంగా చూస్తూ ఉండిపోయారు. మిస్టర్ కృష్ణ, మీ స్నేహితుడి క్షేమం కోరితే వెంటనే వెళ్ళి ఆటో రిక్షానో పిలు అన్నది. చేతులు 1 నిమిషానికి లాగుతున్నాయి. ఎంత లేదన్నా 7-8 కేజీల బరువైనా ఉంటుందా రాయి? కృష్ణ అయోమయంగా చూశాడు. సుబ్బు తప్పించుకోబోయాడు. ముగ్గురు మొగాళ్ళు కలిపి ఒక అమ్మాయిని ఓడించలేమా అన్న పట్టుదల కనిపించింది. అది చూసిన రేణు కళ్ళల్లో ఇంకా పట్టుదల కనిపించింది. నేను మళ్ళీ చెబుతున్నాను, మీలో ఎవరు పిచ్చివేషం వేసినా ఒకరి ప్రాణం పోవడం ఖాయం అన్నది. ఆమె మాటలలో నిజాయితీ, ఖచ్చితత్వం స్పష్టంగా వినిపించాయి. సుబ్బు, వెళ్ళండి అన్నాడు రవికాంత్. వాళ్ళు బయటకు వెళ్లారు. రేణు సహనం సన్నగిల్లిపోయింది. చేతులు లాక్కుపోతున్నాయి. ఒక్కడిని ఎదుర్కోవడం కాస్త సులువే. అంత బరువైన రాయి పారేసి బయటికి పరిగెత్తుతుంది. బయట తలుపు వేస్తుంది. అతను చుట్టూ తిరిగి వచ్చేలాగా పారిపోతుంది. ఆమె సుబ్బు కృష్ణలో అటు వెళ్ళినట్టు గ్రహించింది. అవకాశం కోసం చూస్తుండగానే తన బావ రాఘవ, భూషయ్య వచ్చారు. గండం గడిచింది. రేణు, ఎస్ఐ గారేమో అడుగుతున్నారమ్మా. రామరాజు భుజాలు పట్టి కుదిపాడు. ఏమిటి బావా? మిస్ రేణు, వాళ్ళు చెప్పిందంతా నిజమేనా? ఆయన చేతికర్ర చూపిస్తూ అడిగారు. ఏం చెప్పారు? తల ఎత్తి రవికాంత్ వైపు చూసింది. తోక తొక్కిన తాసుపాములా బుసలు కొడుతున్నాడు. తమ మాటలు నిజమే అన్నట్టు చూస్తున్నారు కృష్ణ, సుబ్బు. దూరాన పాట వినిపించింది రేడియోలో. పగలోనే పగ, ఆరిపోయిన పగ జయము సాధించలేదే. రేణు ఉలిక్కపడింది. చెప్పమ్మా, నీకేం భయం లేదు. తాట ఒలిచేస్తాను. అతను ఎవరి కొడుకైనా పర్వాలేదు, ఎస్ఐ దర్పంగా అన్నాడు. కొడతారు, కాలేజీలో చదువుకుండా డిబార్ చేస్తారు, అన్ని సమస్యలు తీరుతాయి. అతను తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాడని కృష్ణను, సుబ్బును ఏమైనా చేస్తాడు. భయం లేదంటున్నారుగా ఇన్స్పెక్టర్ గారు. అందరూ ఒక్కలా ఉండర్రేణు. రామరాజు కూడా జరిగింది చెప్పు అన్నట్టు ప్రోత్సహించాడు. ఇన్స్పెక్టర్ గారు, రేణు నోరు విప్పింది. అందరూ తలలు ఆమె వైపు తిప్పుకుని కూర్చున్నారు. రవికాంత్ ఒకసారి తలెత్తి దించాడు. చెప్పమ్మా అన్నాడు హుషారుగా. ఎన్నాళ్ళు తప్పించుకుంటావన్నట్టు రవికాంత్ వంక చూశాడు. మేమిద్దరము కాలేజీలో ప్రత్యర్థులం.
అతడిని కాదన్న వారిపై కక్ష తీర్చుకుంటాడు. నన్ను ఓణి అనే పేరుతో పిలిచేవాడు. అతనిపై కక్ష సాధించాలని నిర్ణయించుకున్నాను. ఆతృత పెరిగింది. అందరిలోనూ రేణు జడలు వెనక్కి వేసుకుని చూపింది. రవికాంత్ కసిగా కింద పెదవిని కొరుకుతున్నాడు. అందుకే అతని జీవితం కొరకాకుండా చెయ్యాలని, మానభంగం కేసులో ఇరికించానని, అతనిని బంగళాకి తీసుకెళ్ళమని నేనే ప్రోత్సహించాను. నా ఇష్టంతోనే అతను తీసుకెళ్లాడు. అందరూ ఉలిక్కిపడ్డారు. రేణు, రామరాజు అరిచాడు. అమ్మ బాబోయ్, ఇది పిల్ల కాదు, పిడుగు అనుకున్నారు కృష్ణ, సుబ్బు. అదేమిటి, రామరాజుకు యాక్సిడెంట్ అని పిలుచుకొస్తేను అన్నది కనకమ్మ. అలా పిలవకపోతే నువ్వు అతని వెంట పంపవని అలా చెప్పానమ్మా. ఇన్స్పెక్టర్ గారు, ఈ సుబ్బు, కృష్ణ చాలా మంచివారు. రవికాంత్ను ఎలాగైనా వదులుచుకుందాము. నువ్వు నాటకమాడు. అతను ఏదైనా శృతి మించితే మేమున్నాము, పోలీసుల్ని పిలుస్తామని హామీ ఇచ్చారు. ఆడపిల్లలను చూస్తే అన్నయ్యలైపోతారు అన్నది. అది వెటకారమని అసలు వ్యక్తులు గ్రహించారు. నాకు తెలుసు, సమయానికి పోలీసులు వస్తారు, అతనికి తగిన శాస్తి చేస్తారని అన్నది రవికాంత్ వంక చూసింది. అతను ఈసారి తలదించలేదు. ఆశ్చర్యంగా, అపనమ్మకంగా చూస్తున్నాడు. క్షమించండి ఇన్స్పెక్టర్ గారు, మళ్ళీ భయం వేసింది. అనవసరంగా ఒక విద్యార్థి జీవితం నా వల్ల నాశనం అవుతుందనే బాధ కలిగింది. అందుకే నా మనసు మార్చుకున్నాను. రేణు, రేణు, రామరాజు తలపట్టుకున్నాడు. అబద్ధం, ఆమె చెప్పేది అబద్ధం అని అరవబోయిన కృష్ణ, సుబ్బుల గొంతులు మూగబోయాయి. రేణు ఎంత ధైర్యంగా కట్టుకథ చెబుతుంది. మీరొస్తే సింపతి కలగాలని ఓణి తీసి పారేశానండి. రాయి ఎత్తి అతడిని బెదిరించాను అన్నది నిబ్బరంగా. నువ్వు చెబుతున్న విషయం నిజమేనా అమ్మా? ఎస్ఐ పక్కన నిలుచున్న హెడ్ అడిగారు. అక్షరాల నిజం. అందులో అబద్ధం, అభూత కల్పన ఏమీ లేవండి. సారీ సార్, చిన్నతనపు ఆలోచన, పగా ద్వేషం తప్ప మరో ఆలోచన రాలేదు అన్నది నమ్మకంగా. మరో అరగంట తర్జన భర్జన జరిగాక ఇద్దరికీ వార్నింగ్ ఇచ్చి పంపించారు ఎస్ఐ గారు. జవాను అతని మోటార్ బైకు అప్పగించాడు. అది తీసుకుని గేటు దగ్గర నిల్చున్నాడు. అందరూ వచ్చి జీపు ఎక్కుతున్నారు. రేణు ఆఖరుగా వచ్చింది. సుబ్బు, కృష్ణ ఎప్పుడో వెళ్ళిపోయారు. మిస్ రేణు, రవికాంత్ పిలిచాడు. ఆ గొంతులో ఎన్నడూ వినని మాధురత్వం, మార్ధవం గోచరించింది. నాకు తెలుసు, ధన్యవాదాలు చెబుతావు. వెళ్ళి సుబ్బు, కృష్ణలా పనిపడతావు, అవునా? నిజంగా నీకు జ్ఞానోదయం అయితే వాళ్లను విశ్వాసం లేనివారుగా భావించి వదిలేయి అని చరచరా జీపు దగ్గరకు వెళ్ళింది. అతను ఇంకా ఏదో మాట్లాడాలని అనుకున్నాడు. సాహసం కలగలేదు. అతను నిలబడి ఉండగానే జీపు వెళ్ళిపోయింది. ఇల్లు చేరే వరకు అందరూ గంభీరంగా కూర్చున్నారు. ఇల్లు చేరగానే గయ్యమని ఒకేసారి రేణుపై విరుచుకుపడ్డారు. ఏమిటే ఈ వేషాలు? కనకమ్మ ఖాళీ అవతారం ఎత్తింది. చిన్నదానివని గారాబం చేస్తే నెత్తికెక్కింది. పద్మ పరశురాముడిలా కోపంతో బుసగొట్టింది. వస్తానమ్మా, కుర్రతనం చేష్టలు మానేయి. జరగరానిదేదైనా జరిగితే తలెత్తుకు తిరుగుతామా? వెళుతున్నాను అన్నాడు భూషయ్య. అందరి మాటలు మౌనంగా విన్నది రేణు. గ్లాసురు మంచినీళ్ళు ముంచుకుని తాగింది. చూడమ్మా, ప్రమాదం ఏం జరగలేదు కదా. అతడిని జైల్లో పెడితే పశు ప్రవృత్తి గల మనిషి పశువే అవుతాడు అన్నది నిదానంగా. అతను పశువైతే మనకేం, మనిషి అయితే మనకేం? కోపంగా అడిగింది పద్మ. నిజమే, అతనికి ఏమైతే మనకేం అని ఆలోచించలేకపోయాను. సంఘజీవులం కదక్కా అన్నది నవ్వుతూ. నోరు ముయ్యి, పెద్ద సాంఘిక సేవకురాలు బయలుదేరింది. అమ్మా, దినదిన గండం మాకెందుకే? తీసుకెళ్ళు, భూషయ్య మామకి చెప్పి సంబంధం ఖాయం చెయ్యి. కావాలంటే చీటీ కట్టో అప్పు చేసాం, ఓ 2000 ఇస్తాము. పద్మ చిరబురలాడింది. అందరు ఆడపిల్లల్లా ఎవరెలా పోతే ఏమని ఊరుకోలేను. పెద్ద నెరజానను పోజులెందుకు పెడతావు? రామరాజు అడిగాడు. ఇదంతా నా కర్మ. ఆయనతో పాటు నేను పోతే ఈ బాధలు తప్పేవి. ఇంత ధైర్యం దాని గుండెలో పెట్టిన భగవంతుడు మగపిల్లాళ్లా చెయ్యొద్దు. కనకమ్మ అంగలార్పులు మొదలుపెట్టింది. అందరి మాటలకు చెవులు అప్పగించి తను చేసిన పనిలోని తప్పు చెడులను, మంచి చెడులను బేరేజు వేసుకుంటూ కూర్చుంది రేణు. రవికాంత్ గదిలో పచారులు చేస్తూ ఆవేశంగా జుట్టు పీక్కున్నాడు. అందరినీ నరికేయాలని ఉంది. ఓహో, ఎంత పొగరు! ఏదో థ్యాంక్స్ చెబుదామనుకుంటే నాకే నీతులు చెబుతుందా? రేణుపై పట్టరాని కోపం వస్తుంది. చిచ్చి, చండాలపు వెధవలు! ఆ పిల్ల ముందు నా పరువు తీశారు. స్నేహితులను విసుక్కున్నాడు. వెంటనే ఓ నిర్ణయానికి వచ్చినట్టు కాళ్లకు చెప్పులు వేసుకుని బయలుదేరాడు. అతని ముందు 2 అందమైన కళ్ళు మిలమిలా మెరిశాయి. ఇంకా వాళ్ళు నీ స్నేహితులా? ఉలిక్కిపడి చుట్టూ చూశాడు. ఎవరూ లేరు. మరొక అడుగు ముందుకు వేశాడు. నేను జరిగింది జరిగినట్టు చెబితే నీ గతి ఏమయ్యేది? ఆగిపోయి అంతరాత్మలో రేణు ప్రశ్నలు విన్నాడు. నిజమే,
రేణు నిజం చెబితే తను జైలు గోడల మధ్య ఉండేవాడు. తనేం చేశాడు? ఒక అబలపై ప్రభావం చూపబోయాడు. అంతకంటే పిరికితనం, వికృతం ఇంకేమైనా ఉన్నాయా? నిదానంగా చెప్పులు విడిచి హవాయి చెప్పులు తొడుక్కుని గదిలోకి వెళ్ళాడు. అప్పన్నా, ఒరే అప్పిగా, కణతలు నొక్కుంటూ పిలిచాడు. జవాబు లేదు. కోపంగా గట్టిగా పిలుస్తూ వంటింట్లోకి వెళ్ళాడు. రావమ్మ చక్కగా కూర్చుని పప్పులు ఏరుతుంది. అప్పిగాడెక్కడ చచ్చాడు? వాడెందుకొస్తాడు? కాంట్రాక్టర్ బాబు దగ్గర 2 జీతానికి కుదిరాడు అన్నది 4 పప్పు గింజలు నోట్లో వేసుకుని. రవికాంత్కు మండిపోయింది. ఆ క్షణంలో ఎక్కడ లేని సహనం అరువు తెచ్చుకున్నాడు. మమ్మీ డాడీకి తెలుసా? మీ డాడీనే జీతాలు ఇందరికి ఇవ్వలేను పొమ్మన్నారు అన్నది నిర్లక్ష్యంగా. డాడీ జీతాలు ఇవ్వలేరా? అతనికి మతిపోసాగింది. ఓ కప్పు కాఫీ కావాలి అన్నాడు ఎటో చూస్తూ. అతను వెళ్ళి డ్రాయింగ్ రూమ్లో కూర్చున్నాడు. మీ డాడీ జీతాలు ఇవ్వలేక పొమ్మన్నారు. పదే పదే ఆ మాటలే ప్రతిధ్వనిస్తున్నాయి. అతను ఇప్పుడెవరిని అడగాలి? తన డాడీకి డబ్బుకేం తక్కువ? అతడేదో దొంగ పని చేస్తుంటాడు అనుకుని నిశ్చింతగా సోఫాలో వాలి కాళ్ళు 2 ఎదుటి టీపాయ్పై పెట్టాడు. అవును, అంతే అయి ఉంటుంది. తను అదృష్టవంతుడు. పాపం రేణు అనుకున్నాడు. ఎంత తక్కువ రకం బట్టలు వేసుకుందో అనుకున్నాడు. చచ్చా, దొంగ స్నేహితులు. వాళ్లను బలవంతంగా హోటళ్లకు, సినిమాలకు లాక్కు వెళ్ళి ఖర్చు చేయించారట. దౌర్జన్యం చేస్తానట. ఎన్నిసార్లు వాళ్లకు డబ్బు తిరిగి ఇచ్చేయలేదు? వేలకు వేలు పెట్టి పిక్నిక్లకు, పార్టీలకు తీసుకువెళ్ళలేదు. అతని ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ టెలిఫోన్ గణగణమని మోగింది. హలో అన్నాడు ఫోన్ ఎత్తి. కాస్త శ్రీనివాసరావును పిలుస్తారా? అవతలి వ్యక్తి ఫోన్లో కాస్త దురుసుగా అడిగాడు. డాడీ లేరండి. వచ్చాక ఏదైనా చెప్పాలా? చాలా చెప్పాలయ్యా. డిస్ట్రిబ్యూషన్ దొరకగానే పిక్చర్ రిలీజ్ అంటాడు. ఏరియాల వారి అమ్ముతారంటాడు. ఇదంటాడు, అదంటాడు. ఆయన ఏం చేసుకున్నా నాకు అభ్యంతరం లేదు. వారం రోజుల్లో నా డబ్బు నాకు తిరిగి ఇచ్చేయమను అన్నాడు అవతలి వ్యక్తి. మీ పేరు? నీరసంగా వచ్చింది రవి మాట. లక్ష్మణ్ గౌడ్ అని చెప్పు. విసురుగా ఫోన్ పెట్టేశాడు. రవి మతిపోయిన వాడిలా నిలబడిపోయాడు. అలా ఎంతసేపు ఉన్నాడో తెలియదు. కాంతి, ఎప్పుడొచ్చావురా? ఏదో ఊరు వెళతానన్నావు? తారమ్మ ప్రశ్నతో ఈ లోకంలోకి వచ్చాడు. అప్పుడే రావమ్మ కాఫీ తెచ్చి బల్ల మీద పెట్టి వెళ్ళిపోయింది. మమ్మీ, అతను తల్లిని పరీక్షగా చూశాడు. ఎప్పుడు చీకు చింత లేనట్టుండే ఆమె ఏదో జటిలమైన సమస్యతో బాధపడుతుందని అర్థమైపోయింది. ఏమిటి కాంతి? రావమ్మ, నాకు కాఫీ తీసుకురా అన్నది కూర్చుని నుదుట పట్టిన చెమట తుడుచుకుంటూ. డాడీ ఏరు మమ్మీ అన్నాడు కాఫీ సిప్ చేస్తూ. డబ్బే పైన కావాలా? తారమ్మ అడిగిన తీరు చూస్తే అతనికి మతిపోయింది. ఎంత అంధకారంలో బ్రతుకుతున్నాడు తను. డబ్బు అవసరమైతేనే తండ్రితో మాట్లాడాలా? ఏమిటోరా, సుఖాన ఉన్న ప్రాణానికి లేనిపోని సమస్యలు తెచ్చుకున్నాము. 1,00,000 రూపాయలైతే అయిపోతుందనుకున్న సినిమాకి 5 లక్షలు మింగి కూర్చుంది. ఆ కొనేవాళ్ళు జయమాలిని ఉందా? హీరోయిన్ ఎవరు అంటూ 1,00,000 ప్రశ్నలు వేస్తున్నారు అన్నది నిట్టూరుస్తూ. రవికాంత్కు అంతా గందరగోళంగా ఉంది. అతనికి స్పోర్ట్స్ గురించి అడిగితే గంటలు గంటలు ఫుల్ స్టాప్ కామా లేకుండా మాట్లాడగలుగుతాడు. కానీ ఈ కొనేవారు, డిస్ట్రిబ్యూషను, సినిమాలు అంటే అర్థం కాలేదు. అప్పుడే నీరసమైన మొహంతో శ్రీనివాసరావు వచ్చాడు. అతని కళ్ళు పీక్కుపోయాయి. ఎక్కడికి వెళ్ళారు? తారమ్మ అడిగింది. హీరో చంద్రకుమార్ ఇంటికి అన్నాడు ఉసూరుమంటూ కూలబడుతూ. ఏమన్నారు? వాళ్ళు ప్రజల అభిమానంతో బ్రతికేవారు. ఎవరు కనిపించినా తీయగానే మాట్లాడతారు. అది చూసి నేను ప్రత్యేకమైన అభిమానినని భ్రమపడ్డానని నిట్టూర్చాడు. ఇంతకీ డిస్ట్రిబ్యూషన్కు ఏదైనా సహాయం చేశాడా? రవికాంత్ ప్రేక్షకుడిలా వాళ్ళ మాటలు వింటున్నాడు. తను ఇలా సహాయం చేస్తే ఆంధ్రదేశంలో 190 మంది అభిమానులు బయటపడతారని చెప్పాడు అన్నాడు. అతను ఆవేదనగా నుదురు రాసుకున్నాడు. డాడీ, లక్ష్మణ్ గౌడ్ గారట ఫోన్ చేశారు. రవికాంత్ చెబుతుండగానే ఓ వ్యక్తి లోపలికొచ్చాడు. ఓహో, శ్రీనివాసరావు, సినిమా వాళ్ళ లక్షణాలన్నీ అలవర్చుకున్నావన్నమాట. ఇంట్లో ఉండి లేడనిపించుకుంటావా? లేదు లక్ష్మణ్, రాగానే కాంతి నీ విషయమే చెబుతున్నాడు. కంగారుగా లేచాడు శ్రీనివాసరావు. లక్ష్మణ్ అతని మాట వినలేదు. ఎగ్గొట్టే బాపతని, మాటలే రావని రకరకాలుగా నిందించాడు. శ్రీనివాసరావు కోపం మింగిన రవికాంత్ రెచ్చిపోయాడు. లక్ష్మణ్ ఫుట్బాల్లా ఎగిరిపడ్డాడు. కాంతి, శ్రీనివాసరావు అడ్డం నిల్చోకపోతే లక్ష్మణ్ గౌడ్ ఆసుపత్రిలో చేరేవాడే. ఫలితం, శ్రీనివాసరావు అతనికి తను ఉన్న బంజారా హిల్స్లోని ఇల్లు అమ్ముకోవలసి వచ్చింది. లక్ష్మణ్ గౌడ్ అప్పు పోగా 60,000 వస్తే చిల్లర అప్పులు తీర్చేశాడు.
వాళ్ళు ఆ పక్కనే ఉన్న ఆనందనగర్ కాలనీలో చిన్న ఇంటికి మారిపోయారు. శ్రీనివాసరావు నిరంతరం తన సినిమా ఎలా ప్రజల ముందు పెట్టాలో అర్థం కాక అయోమయ అవస్థలో పడిపోయాడు. వ్యాపారమైన ఉద్యోగమైన ఒక తపస్సులా భావించి చేస్తేనే లాభాలు వస్తాయి. అతను తీసుకుని వదిలివేసిన ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్టు తన కింద గుమస్తా పూర్తి చేసుకుని అతను బాగుపడ్డాడు. చూడండి శ్రీనివాసరావు గారు, మీ డిపాజిట్ ఉపయోగించుకున్నందుకు ప్రతిగా మీరు అసంపూర్తిగా వదిలిన పనులన్నీ పూర్తి చేయాలి అన్నాడు. శ్రీనివాసరావుకు మతిపోయింది. తను 400 ఇస్తే బ్రతికే మనిషి. మళ్ళీ కొత్త పని ప్రారంభించాలంటే చేతిలో డబ్బు ఉండాలి. అతను 2 రోజులు ఆలోచించి మళ్ళీ తన కాంట్రాక్టర్ జీవితం ప్రారంభించాలని అనుకున్నాడు. తారా, ఓ తారా! అతనికి తన ప్రణాళిక అర్థం కాగానే ఎక్కడ లేని ధైర్యం వచ్చింది. పిలిచారా? కొత్త ఇంట్లో ఇరుగ్గా ఉందని విసుక్కుంటూ తారమ్మ వచ్చింది. ఇదిగో ఈ యూనివర్సిటీ బిల్డింగ్ టెండర్ పంపుతాను. డిపాజిట్కు డబ్బులు కావాలి. నగలన్నీ తీసి ఉంచు. ఆయన పేపర్లో కొన్ని భాగాలు ఎర్రగీతలతో అండర్లైన్ చేశాడు. రవికాంత్ పుస్తకాల దుమ్ము దులుపుతున్నాడు. నగలా? తడబడిపోయింది. ఆ నగలే. అవంటే నీకు ప్రాణం అని తెలుసు. కానీ ఈ పరిస్థితిలో అమ్మక తప్పదు తారా. ఎంతసేపు? మరో 2 ఏళ్లు కష్టపడితే మళ్ళీ కొనిస్తాను అన్నాడు ఉత్సాహంగా. తారమ్మకు చెప్పలేని దుఃఖం వచ్చింది. ఈ సమయంలో తను భయపడకూడదు అనుకుంది. మెల్లగా భర్త పక్కన చేరింది. ఏమండి, దిల్సుఖ్ నగర్లోని మన పాత బంగళా, తోట ఉన్నాయి కదా, అవి అమ్ముదాం. అంత దూరంలో మనకెందుకు అన్నది. అది 5 ఏళ్లు ముట్టుకోవడానికి వీల్లేస్తారా? ఓ చికెన్ మిక్చర్ వాళ్లకు లీజుకిచ్చాను అన్నాడు. ఆ డబ్బు ఏం చేశారని అడగలేకపోయింది. తాము చుట్టూ అప్పుల్లో మునిగి ఉన్నామని తెలిసిపోయింది. త్వరగా ఇవ్వుతారా? ఈరోజే లాస్ట్ డేట్. మరి ఏమండి, ఎవరిని అయినా అప్పు అడగకూడదు. మన కాంతికి కాబోయే భార్యకని అపురూపంగా దాచిన నగలవి అన్నది. ప్రాణమానాల కన్నా ఈ నగలు ఎక్కువ ఈ ఆడవారికి అనుకున్నాడు శ్రీనివాసరావు. అంతకంటే అపురూపమైనవి చేయిస్తాను తారా. ఇది మర్యాదల సమస్య. పునఃజీవనం ప్రారంభించాలి. సినిమా అనేది పెద్ద ముళ్ళ కంపెనీ ఇప్పుడు తెలిసింది. ఇరుక్కుపోతే వెనక్కి తిరిగి రావడం ఎంత కష్టమో అర్థమైంది అన్నాడు. భర్త కళ్ళల్లోని ఆరాటం, ఆశ చూసి అవాక్కైపోయింది తారమ్మ. తారా, ఏమిటి ఆలోచిస్తున్నావు అన్నాడు గందరగోళంగా. ఏమీ లేదండి, నా నగలు తాకట్లో ఉన్నాయండి అన్నది జీరగొంతుకుతో. ఏమిటి? ఏమన్నావు? తాకట్టులో ఉన్నాయా? తాకట్టులో పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది? తీవ్రంగా ఉంది అతని గొంతు. ఒక్క క్షణం నిరుత్తరలానట్టు నిలబడిన మరుక్షణమే తేరుకుని చురక అంటించిందామె. లక్షల ఆస్తి మీరు తగలయ్యగా లేనిది నా నగలు తాకట్టు పెడితే మీకేం బాధ? అందులో సగం మా వాళ్ళు పెట్టినవే. తారా! అతని పళ్ళు బిగుసుకున్నాయి. చెయ్యి పైకి లేచింది. రవికాంత్ పట్టుకోకపోతే ఆమె చెంప పగిలిపోయేది. అతను కోపంతో బుసలు కొడుతున్నాడు. ఈడియట్, రాస్కెల్! నన్నే ప్రశ్నించే దమ్ముందా నీకు? ఏం చేసావా డబ్బంతా? అతను హుంకరిస్తూ ముందుకు వచ్చాడు. అతని ఉచ్ఛ్వాస నిశ్వాసలు పాము బుసల్లా వినిపిస్తున్నాయి. అతని కండరాలు కోపంతో బిగుసుకుపోయాయి. ఎర్రగా మారిన రక్తం ఉబుకుతుందేమో అన్నట్టు అనిపించింది. రిలాక్స్ డాడీ, రిలాక్స్ అన్నాడు రవికాంత్. అతని అహం, అతిశయం అన్నీ మాయమయ్యాయి. ఆప్తుల వల్లే సగం దెబ్బతిన్నామనుకుంటే తన పరిస్థితి అర్థం చేసుకుంటే పూర్తిగా పోయింది పరపతి. ఇంత డబ్బు అవసరం ఎందుకు కావాల్సి వచ్చింది? పైకి వెళ్ళాడు. డాడీ, ఇట్ ఈజ్ వెరీ సింపుల్. ఆమె మీలాగే పేకాట ఆడేది, ఓడిపోయిందేమో అన్నాడు. భార్య మౌనాన్ని అంగీకారంగా తీసుకున్నాడు శ్రీనివాసరావు. అతని మతిపోయింది. ఎందరో పురుషులు క్లబ్స్లో పేకాడతారు, వారి భార్య అంతా ఆడడం లేదే. అతను ఏం తోచని వాడిలా నట్టేట తానెక్కిన నావ మునిగిపోతే అల్లాడే ప్రయాణికుడిలా నిలబడిపోయాడు. తామిద్దరూ కొడుకు ముందు కొట్లాడుకోవడం అంతకంటే అర్ధరహితం అనిపించింది. మెల్లగా వెళ్ళి టెండర్ నింపిన కాగితాలు చింపి ముక్కలు చేసి చెత్తబుట్టలో వేశాడు. కాంతి, నువ్వేరా ఈ సంసారాన్ని ఒడ్డున చేర్చేది? నువ్వే చెయ్యాలి అన్నాడు ఆశగా. చెప్పు డాడీ, నేనేం చెయ్యాలో చెప్పు డాడీ అన్నాడు. తనెంత అడిగినా ఇచ్చిన తండ్రి కష్టాల్లో ఉంటే ఆయనను ఊరడించి ఓదార్చించడం అతని బాధ్యత. నా మాట కాదనువుగా కాంతి? లేదు డాడీ, నెవర్ అన్నాడు నిజాయితీగా. థ్యాంక్ యూ మై సన్, థ్యాంక్ యూ. రవికాంత్ భుజం పట్టి కుదిపాడు. నువ్వు తొందరగా తయారవ్వు, మనం ఒక చోటికి వెళ్ళాలి అన్నాడు శ్రీనివాసరావు. రవికాంత్ ఎక్కడికని అడగలేదు. తండ్రి బయట గదిలోకి వెళ్ళగానే తల్లి దగ్గరకు వెళ్ళాడు. మమ్మీ, డాడీ కోపంలో ఉన్నారు, అది మీకు పట్టించుకోవట్లేదు అన్నాడు అతి మెల్లగా. ఈసారి తారమ్మ ఆశ్చర్యంగా కొడుకు వంక చూసింది.
కుదురుగా ఈ సమయంలో ఇంట్లో నిలబడిన తనను ఓదార్చడమా? పదకాంతి కొడుకుని పిలిచాడు శ్రీనివాసరావు. కొడుకు వెహికల్పై ఇద్దరు కృష్ణమోహన్ ఉరఫ్ కృష్ణయ్య ఇంటికి వెళ్లారు. హలో సీను, ఏమిటిలా వచ్చావు? ఆప్యాయంగా అడిగాడు కృష్ణయ్య. ఏం లేదురా, నిన్ను చూద్దామనే అన్నాడు. ముగ్గురు కూర్చున్నారు. కాఫీలు వచ్చాయి. ఏమిటి హీరో, ఎలా ఉంది చదువు? కృష్ణయ్య అడిగాడు. బాగానే ఉందండి అన్నాడు క్లుప్తంగా. హీరో అన్న పదం అతని చెవులకు వినసంపుగా అత్యంత ఆనందంగా వినిపించాయి. అదే విషయం. ఉత్సాహంగా చిటిక వేసి వేడివేడి కాఫీ ఒక్క కప్పు ఒక గుక్కలో తాగేశాడు. కృష్ణ, మంచో చెడో ఈ ఫీల్డ్లో దిగాము. దానికి నిన్ను అనడం లేదు. ఒక్క సాయం చేయాలిరా. ఏమిట్రా? నీ సినిమా రిలీజ్ చేయించమనేగా తాపత్రయం. ఆ ప్రయత్నాలు ఎంత తీవ్రంగా చేస్తున్నాను మీ చెల్లాయిని అడుగు అన్నాడు సిగరెట్ వెలిగించుకుని. ఆ సంగతి కాదురా, నిన్న సినిమా మ్యాగజైన్లో నీ సినిమాకి విశేషాలు చదివాను. మా కాంత్కి ఒక్క అవకాశం ఇవ్వరా? మా వ్యాపారం పుంజుకోవడానికి అవకాశం ఉంది అన్నాడు సౌమ్యంగా జాలిగా. కిష్టయ్య సిగరెట్ పొగ రింగులుగా వదిలాడు. ఓకే, స్నేహితుడివి, ఆ మాత్రం సహాయం చేయకపోతే నేనెందుకురా? హీరో రేపొచ్చి స్క్రీన్ టెస్ట్ చేయించుకో అన్నాడాయన. రవికాంత్ తెల్లబోయాడు. శ్రీనివాసరావుకు ఉత్సాహంతో మతిపోయింది. థ్యాంక్స్ బ్రదర్, థ్యాంక్స్, మెనీ థ్యాంక్స్. నాకు ఊపిరి పోసావు, కొత్త జీవితం ప్రసాదించావు. స్నేహితుని చేతులు పట్టుకున్నాడు. చూడు సీను, స్నేహం స్నేహంగానే ఉంచి వ్యాపారం వ్యాపారంగానే మాట్లాడుకుందాము అన్నాడు సిగరెట్ యాష్ ట్రేలో పడేస్తూ. అలాగే కానీరా అన్నాడు. నీ కొడుకును తెలుగు తెరకు పరిచయం చేస్తాను. సినిమాకి అయ్యే ఖర్చులో 4వ భాగం నువ్వు పెట్టుకోవాలి అన్నాడు. కృష్ణ? శ్రీనివాసరావు తెల్లబోయాడు. అంతలా షాక్ తింటావేం? వ్యాపారం వ్యాపారమే అన్నానుగా. రే, నీ కొడుకు పరిశ్రమలో నిలదొక్కుంటే నీకు పేరు ప్రతిష్టలతో పాటు ఎంతో లాభం. నాకేముంది అన్నాడు ఖచ్చితంగా. కృష్ణ? లేచాడు రావు. నలుగురిని అడుగు, నా మాట సబువంటారో లేదో. సీను అంటూ 4 రీళ్లు ఫిలిం తీసుకుని నా ఇంటికి వచ్చిన వాడువు. ఏ నలుగురిని అడిగి ఫైనాన్స్ చేశాను? నా ఇల్లు పనివారిని సొంతంగా వాడుకుంటే ఏ నలుగురిని అడిగాన్రా? కిష్టయ్య నవ్వాడు. ఒరేయ్, చేసి మర్చిపోవడం ఉత్తముల లక్షణము. అది చేశాను ఇది చేశాను అనుకోవడము అదముల పద్ధతి. నువ్వు మమ్మల్ని ఉద్ధరించాలని ఏం చేయలేదు. చేతిలోని సిగరెట్టు విసిరిపారేశాడు. శ్రీనివాసరావు అవాక్కైనట్టుండిపోయాడు. నీ స్వార్థం కోసం నువ్వు చేశావు, ఆలోచించుకో. వస్తాను. శ్రీను లేచి చకచక లోపలికి వెళ్ళిపోయాడు. తండ్రి కొడుకులు నీరసంగా ఇల్లు చేరారు. డాడీ, మీరు ఈ విషయంలో బాధపడకండి. ఒకవేళ అవకాశం ఇచ్చి నన్ను వేషం వేయమన్నా నాకేం వచ్చు చేయడానికి అన్నాడు రవి. ఆయనేం మాట్లాడలేదు. కొడుక్కు వేషం దొరకలేదనడం కంటే కిష్టయ్య మార్చిన వేషం అతన్ని అధికంగా బాధించింది. అతనికి అన్ని దారులు మూసుకుపోయాయి. ఏ దారి కానక ఉక్కిరి బిక్కిరి అయినట్టుంది. కాంత్, జాగ్రత్తగా చదువుకో అనగలిగాడు ఎట్టకేలకు. రవికాంత్ నిట్టూర్చి బయటికి వెళ్ళాడు. శ్రీనివాసరావు తార గదికి ముందుకు వెళ్ళాడు. సారీ తారా, ఎన్ని వేలు కట్టాలి లోన్ అన్నాడు మృదువుగా. 4,000 అన్నది మెల్లగా. అయితే నీ చేతికి ఉన్న గాజులు మాత్రం ఇవ్వు, అవి తెగనమ్మి నగలు విడిపిస్తే తప్ప కొంత డబ్బు చేతికి రాదు అన్నాడు ఈసారి ఆశగా. జవాబులుగా వెక్కి వెక్కి ఏడ్చింది తారమ్మ. ఏమైంది తారా? అతను అర్థం కానట్టు అడిగాడు. మీతో కొత్త మోడల్ చేయిస్తున్నానని అబద్ధం చెప్పానండి. అవి అమ్మి చాలా రోజులైంది. నా దగ్గరున్నవి ఇమిటేషన్ నగలు అన్నది అపరాధిలా. అతను అచేతనంగా కుర్చీలో కూర్చున్నాడు. తనను ఏ శక్తి బాగు చేయలేదని తెలిసిపోయింది. నెలవంక 4వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.